హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఇక్కడ వచ్చేసి బ్రెడ్తో స్నాక్స్ అయితే చేసేస్తున్నా. టిఫిన్ లాగా పొద్దున పూట చేసుకోవచ్చు, సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ లా పెట్టవచ్చు. ఇది వచ్చేసి మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్లేదు. ఇది చాలా రోజుల ముందు చేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నా. చాలా రోజులైంది చేయక. ఇప్పుడు వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఆయిల్ వేసేయాలి సరిపడా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టాను. ఇదిగోండి 2 ఉల్లిపాయలు. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ కట్ చేసాను. ఇదిగోండి బ్రెడ్. ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఇలా పీసెస్ అయితే చేసేయాలి. చేత్తో అయినా తెంపొచ్చు, చిన్న చిన్న ముక్కల్లాగా. ఇలా సిజర్తో అయినా చేసేయచ్చు. ఆయిల్ అయితే ఫ్రై అవ్వటానికి ఆయిల్ కాగింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో మెయిన్ శనక్కాయ పప్పులు వేసుకోవాలి. ఈ శనక్కాయ పప్పులు తింటుంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే తాలింపు గింజలు, ఇవి బాగా సిమ్లో పెట్టుకొని శనక్కాయ పప్పులు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి శనక్కాయ పప్పులు వేగినట్టే ఉంటాయి కానీ వేగవు తొందరగా. ఫ్రై అయిపోతూ ఉన్నాయి. ఇందులోనే ఉల్లిపాయలు వేసేద్దాం. 5 నిమిషాలు చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఒక్కొక్కరు బ్రెడ్ తినరు, అలాంటి వాళ్ళు బాగా తింటారు. ఇలా చేసి పెడితే ఇలా చేస్తూ పీసెస్ చేసుకోవచ్చు. నేను ఒక 2 పీసెస్ పెట్టిన. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. బ్రెడ్ అయితే మొత్తం కట్ చేసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపిస్తే ఆయిల్ అయితే వేసేసాను. ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అవ్వటానికి దీంట్లో ఎక్కువ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. అక్కడక్కడ తింటూ ఉంటే పల్లీలు తగులుతూ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. దీంట్లో వచ్చేసి టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసాను. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసానులేండి. ఇప్పుడు కావాలంటే మనం వేసుకోవాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఈ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మంట తక్కువైతే మంట పెంచేసాను. ఇక్కడ వచ్చేసి బ్రెడ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇది రెడీ అయిపోతే ఇందులో కలుపుకొని ఇంకా దింపేయటమే. లాస్ట్కి రెడీ అయిపోతుంది. మా పిల్లలు చాలా ఎక్కువ తినేవాళ్ళు. ఈ మధ్య అసలు దీని జోలికే వెళ్ళట్లేదు ఈ బ్రెడ్కి. ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ తినేవాళ్ళం, ఎక్కువ చేసేదాన్ని కూడా. అసలు ఈ మధ్య మర్చిపోయాను నేను. ఇవాళ అయితే చేద్దామని చెప్పేసి ఈ బ్రెడ్ మా వారు కర్నూలులో అయితే తెచ్చారు. ఇంకా ఇవాళ చేద్దామని చెప్పి చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఉప్పు, కారం, పసుపు 3 అయితే వేసేసాను. అంతే, ఇందులో మసాలాలు ఏం అవసరం లేదు. టేస్ట్కి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. అది బ్రెడ్ కొద్దిగా స్వీట్ ఉంటుంది కాబట్టి స్వీట్గా, కారంగా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ బర్గర్లు, పిజ్జాలు తినే బదులు ఈ బ్రెడ్ ఉప్మా ఒకసారి చేసి ఇవ్వండి పిల్లలకి. స్నాక్స్ అనుకోవచ్చు, టిఫిన్ అనుకోవచ్చు. ఎలాగైనా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే లేకుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తినేస్తారు. టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టమాటా క్యూరీతోనే ఇది మొత్తం బ్రెడ్ మెల్ట్ అయిపోతుంది దాంట్లో. చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్రెడ్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. స్నాక్స్ అనొచ్చు, టిఫిన్ అనొచ్చు, పిల్లలకి బాక్స్లోకి ఈజీగా చేసి ఇవ్వచ్చు. చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.